పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. అయితే అమెరికా ఇరాన్ యుద్ధ నేపథ్యంలో గోల్డ్ రేటు భారీగా పెరుగుతున్నాయి అని అందరం వింటూ ఉన్నాము. బంగారం భగభగలు అని పేపర్లో చూసినప్పుడల్లా గోల్డ్ కొనాలా వద్దా ఇదే డౌట్ ఉంది కదా. కొంతమంది గోల్డ్ రేట్ తగ్గుతుందంటున్నారు, మరి కొంతమంది పెరుగుతుందంటున్నారు. ఏం చేయాలి, వెయిట్ చేద్దాము అని చాలామంది కొనకుండానే ఉండిపోతున్నారు. అసలు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎవరికీ తెలియదు. బట్ ఈరోజు మాత్రం నేను మీకు కొంత క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇరాన్ అమెరికా యుద్ధ నేపథ్యంలో మరి ఈ ఎఫెక్ట్ గోల్డ్ పైన ప్రభావం చూపుతుందని మనందరికీ తెలుసు. అది ఎంతవరకు చూపుతుంది, నిజంగా మనం అనుకున్నట్లు ఎక్స్పెక్ట్ చేసినంత గోల్డ్ రేట్ తగ్గుతుందా, లేదంటే పెరుగుతుంటే ఎంత పెరుగుతుంది, మరి ఇంట్లో ఉండే మహిళలు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఏం చేయాలి అనే డౌట్స్ని క్లారిఫై చేయడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఇరాన్ అమెరికా యుద్ధ నేపథ్యంలో అసలు ప్రతి ఒక్కరూ అనేక రంగాల్లో సఫర్ అవుతూ ఉన్నారు. సో స్టాక్ మార్కెట్లు అయితేనేమి, ఇంధన సరఫరా, రవాణా సరఫరా పైన కూడా ఎఫెక్ట్ పడింది. ప్రతి రంగంలో కూడా రేట్లు పెరుగుదల చూస్తున్నాము. మరి ముఖ్యంగా ఇప్పుడు బంగారం విషయానికి వద్దాము. సో బంగారం గురించి డిస్కస్ చేసుకుందాం. గోల్డ్ రేట్ ఈ రోజు ఏ విధంగా ఉంది, ఇప్పుడున్న సిచ్యువేషన్లో గోల్డ్ కొనొచ్చా లేదా? ఫస్ట్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడిగారు మేడం. యాక్చువల్గా గోల్డ్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చి 1,50,000 ప్రజెంట్ M6 రేట్లో ఉంది. అలాగే గోల్డ్ ఇంటర్నేషనల్గా చూసుకుంటే 4,800 ఆ రేంజ్లో ఉంది. గత 1 మంత్ నుంచి కూడా గోల్డ్ 1,35,000 నుంచి 1,55,000, 57 మధ్యలో ఉంది. మనం బాగా రేటు జనవరిలో చూసాము, గోల్డ్ 1,80,000 దాకా వెళ్ళింది. అక్కడి నుంచి మార్చిలో ఏమైందంటే 1,25,000-30 దాకా వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ బాగా రేంజ్లో ఉంది. ఇంటర్నేషనల్ దీనికి మేజర్ రీజన్ ఏంటంటే ఈ క్రూడ్ $100 అబోవ్ వెళ్ళిపోవడంతో ఈ క్రూడ్ అందరూ కూడా కొనాలంటే డాలర్స్తోనే కొనాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే డాలర్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయో, ఎక్కువ డాలర్స్ కొంటున్నారో ఆటోమేటిక్గా గోల్డ్ ఏమవుతుందంటే డాలర్ ఇండెక్స్ పెరుగుతుంది, గోల్డ్ వాల్యూ తగ్గుతుంది. అంటే ఎవరు కూడా మెయిన్ క్రూడ్ నీడెడ్ కాబట్టి ఎక్కువ మంది ప్రిఫర్ అయ్యేది కంట్రీస్ కానీ, బ్యాంక్స్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ అన్నీ కూడా మేజర్గా క్రూడ్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. సో కాబట్టి ఏంటంటే గోల్డ్ రేంజ్లో వచ్చింది. అలానే గోల్డ్ ఏమైందంటే మనం అనుకున్నట్టు 1,20,000 లేకపోతే ₹1,00,000 వస్తుందేమో అని. అసలు అలా కాదు. కొన్ని సోషల్ ప్లాట్ఫామ్స్లో అయితే 80,000, 90,000 మళ్ళీ వచ్చేస్తుంది, యుద్ధ ప్రభావం తగ్గిపోతే చాలు అని ఇలాంటి వదంతులు కూడా వస్తున్నప్పుడు సహజంగానే అలాంటి ఆడవాళ్ళు అరే వెయిట్ చేద్దాము, కొనడం ఎందుకు, ఈ మెంటాలిటీతో ఉంటాము. అసలు ఆఫర్ అంటేనే పడి వస్తాము మేము. ఇది ఎప్పుడు వచ్చిందంటే దుబాయ్లో బాంబులు వేయటం వల్ల, దుబాయ్లో మేజర్గా గోల్డ్ కొంచెం ఆపేశారంటం వల్ల బాగా దుబాయ్ ఎఫెక్ట్ వల్ల మనకి బాగా తగ్గిపోయింది అనుకున్నారు. మళ్ళీ దుబాయ్ రిస్టోర్ అయిపోయింది. నిజంగా అది కంటిన్యూ అయితే, వార్ కంటిన్యూ అయితే మీరు అన్నట్టు కొంచెం తగ్గేదే. అయితే ఇప్పుడు గోల్డ్ ఏమవుతుందంటే ఇంటర్నేషనల్గా $4,500 దగ్గర స్టెబిలిటీ వచ్చేసింది. దీనికి రీజన్ ఏంటంటే, ఇది ఎందుకు జరగదు అనేది నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే, మీ లేడీస్తో పాటే బ్యాంక్స్ కూడా కొన్నాయి గోల్డ్. సో ప్రతి కంట్రీ బ్యాంక్స్ కొన్నాయి. సో అందుకని గోల్డ్ యాక్చువల్గా పెరిగింది. మామూలుగా మన ఇండియన్ మహిళలు కొంటే మామూలుగా ఎప్పటి నుంచో కొంటున్నారు, ఎక్కువ పెరగలేదు వాళ్ళదే. 1 ఇయర్లో ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు 80,000 నుంచి 1,50,000, 1,40,000 వచ్చిందంటే మేజర్ రీజన్ బ్యాంక్స్, సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కంట్రీస్, మెయిన్ చైనా కానీ, జపాన్ కానీ, ఇండియా కానీ కొన్నాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గోల్డ్ వాల్యూ హోల్డ్ చేయాలి కాబట్టి అక్కడి నుంచి కిందకి పడినవట్ల. సో 4,500 ఆ రేంజ్లో మేజర్గా ఇంటర్నేషనల్ సపోర్ట్ వస్తుంది. ఎంత కింద పడ్డా 1,20,000, 1,30,000 కంటే తక్కువ దిగదు కదా. 1,00,000 అయితే తక్కువ దిగదు కదా. 1,00,000 కూడా కష్టంగానే కనపడుతుంది ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో. ఎందుకంటే కష్టంగానే ఉంది. సో 1,25,000, 1,30,000 బేస్ అయింది. అలా అనుకొని మనం చాలామంది మీరు అన్నట్టు మ్యారేజ్ సీజన్ కదా, కొనకుండా కూర్చుంటే అది కళ్ళ ముందు వెళ్ళిపోయింది. మొన్న 1,20,000 దగ్గర బాగా తగ్గింది, కొనుక్కోవచ్చు అనే లోపు ఇంకా తగ్గుతుంది అనుకున్నారు. సో చాలామంది ఇప్పుడు 1,35,000, ఇప్పుడు 1,50,000కి వచ్చేసింది చూస్తుండగా. దానికి ఎగ్జాంపుల్ నేనే. అంతే జనరల్గా అనుకుంటామండి ఇప్పుడు, ఎందుకంటే అలా ఉంది పరిస్థితి. ఒక్కోసారి మనకి ఇది ఇంకా తగ్గుతుందేమో అన్నట్టుగా ఉంటుంది కదా. ఎందుకంటే మనం 80,000 చూసిన వాళ్ళం ఈ రేట్లో కొనలేము. కానీ ఏంటంటే గోల్డ్ చాలా షార్ట్ టైంలోనే పెరిగిపోయింది. అయితే గోల్డ్ని అర్థం చేసుకుంటే మీకు ఎవ్రీ ఇయర్ యావరేజ్గా 20% పెరుగుతుంది.
సో ఇప్పుడు మీరు 80,000 ఇప్పుడు 25 నుంచి చూసుకుంటే దాదాపు 40% పెరిగింది. లేకపోతే 27లో పెరగాల్సింది కూడా ఈ ఇయర్లో వచ్చింది కాబట్టి మీకు ఇక్కడ స్టెబిలిటీ వచ్చేస్తుంది. అంటే మీరు గోల్డ్ని లాస్ట్ 10 years 15 years అలా చూసుకుంటే యావరేజ్గా మీకు 20% పర్ యానం పెరుగుతూ ఉంటుంది కంపల్సరీ. ఇప్పుడు గోల్డ్ రేట్ ఎలాగైతే 80-90 వేలకు వస్తుంది తగ్గుతుంది అని ఎలా సోషల్ మీడియాలో ఇస్తున్నారో, ఎట్ ద సేమ్ టైము 2 lakhs ఈ ఇయర్ ఎండింగ్ కల్లా టచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, 3 lakhs వరకు వెళ్ళిపోతుందని ఇలా కూడా చెప్పేవాళ్ళు లేకపోలేదు. నిజంగా అంత పెరుగుతుందంటారా? ఒకప్పుడు పెరిగేది యాక్చువల్గా, మళ్ళీ బ్రేక్ అయింది అనమాట. ఏమైందంటే ఈ స్పెక్యులేటర్స్ ట్రేడర్స్ అందరూ కూడా హెవీ లాసెస్ అయిపోయారు మొన్న ఫాల్లో. దాంతో ఏమైందంటే ఇంకా పైకి తీసుకెళ్లే పరిస్థితి ఆ ట్రేడర్స్ కానీ వాళ్ళకి లేదు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే గోల్డ్ అంతా డిపాజిట్ అయిందేమో చైనాలో, గోల్డ్ ట్రేడ్ జరిగేదేమో LME లండన్ మెటల్ ఎక్స్చేంజ్, అలాగే అమెరికా వాళ్ళేమో రేటు పెరగకూడదు అనుకుంటారు, చైనా వాళ్ళేమో పెరగాలనుకుంటారు. ఎప్పుడైతే గోల్డ్ వన్ సైడ్ పెరుగుతున్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు అమెరికా ఎక్స్చేంజెస్ అన్నీ మార్జిన్స్ పెంచుతాయి. ఎప్పుడైతే మార్జిన్స్ పెరుగుతాయో ఈ కింద ఎక్కువ లాట్స్ తీసుకునే వాళ్ళందరూ దానిలో బై చేయలేరు అనమాట. అప్పుడు 50% పీపుల్ ఇక కొనే పరిస్థితి ఉండదు. అంటే 2 లక్షలు ఉండాల్సిన మార్జిన్ 5 లక్షలు చేసేస్తారు. దాంతో ఏమవుతుందంటే ఈ చిన్న ఇన్వెస్టర్స్ ట్రేడర్స్ అందరూ కూడా ఆ రేటు పెట్టి కొనలేరు కాబట్టి క్రాష్ అవుతుంది. సో ఇదే జరుగుతూ ఉంటుంది అనమాట. మనం గోల్డ్ సినరీ అర్థం చేసుకుంటే ఒక రేంజ్ వరకు ఏదైనా ఇప్పుడు మనం జనరల్గా మీకు నార్మల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు టమాటాలు ఉన్నాయి, ఒక సీజన్లో 100 వస్తాయి, కానీ 100 ఎంతసేపు ఉంటాయి, మళ్ళీ ఒక నెలలో తగ్గాలి. ఒక బేస్ గోల్డ్ అలా తగ్గట్లేదే. గోల్డ్ తగ్గట్లేదంటే మీ శాలరీలు కూడా పెరుగుతున్నాయి కదా. మీకు 80,000 మీకు గోల్డ్ రావాలంటే మీ శాలరీ 10,000 ఉండాలి. ఇప్పుడు మనకి ఎప్పుడు కూడా 3 times అబవ్ ఉంటుంది. అంటే మనకి గోల్డ్ 80 రావాలంటే మనకు కూడా ఆ టైప్లోనే ఇవాళ అంతకుముందు శాలరీస్కి ఇవాళ 1 lakh కామన్ అయిపోయింది. కానీ ఇప్పుడు శ్రీరామచంద్రమూర్తి గారు మీరు అన్నది ఒక ఎత్తు అయితే, చాలామంది ఇప్పుడు నాలాంటి అమ్మాయిలు కానివ్వండి, మిడిల్ క్లాస్ గృహిణుల విషయానికే తీసుకుందాము. వాళ్ళు ఏం చేస్తారంటే గోల్డ్ అంత రేటు పెట్టి కొనలేమని ఈఎంఐలు అలా గోల్డ్ షాప్లలో కట్టడం స్టార్ట్ చేస్తూ ఉంటాము. ఇలా కాకుండా ఇంకేమైనా సేఫ్ అండ్ స్మార్ట్ మెథడ్స్ ఏమైనా ఉన్నాయా? మీరు మా ఎక్సలెంట్ అండి. యాక్చువల్గా అంటే వీటిల్లో ఏమవుతుందంటే ఈఎంఐ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతవరకు బెనిఫిటే, బట్ దానిలో మీరు అన్నట్టు గ్యారంటీ ఉండదు. అంటే అవతల వాళ్ళ పర్సన్ గ్యారంటీస్ ఇవన్నీ కూడా ఉండవు. ఇక్కడ ఏంటంటే డిజిటల్లో బెనిఫిట్ ఉంది. గోల్డ్ ETF కొనుక్కోవచ్చు, గోల్డ్ ETF కొనుక్కోవచ్చు. అంటే డిజిటల్ కొనుక్కోవాలంటే ఏముండాలి దానికి? డిమాట్ అకౌంట్, షేర్ మార్కెట్ అకౌంట్, డిమాట్ అకౌంట్ ఉంటే దానిలో ఉంటుంది. సో మీరు ఎంత కొన్నారు ఏంటి అనేది మీకు ఇక్కడ కనపడుతుంటుంది, యూనిట్స్ వస్తుంటాయి. అంటే సపోజ్ ఏం జాబ్ చేయని అమ్మాయిలు కూడా తీసుకోవచ్చు, ఎవరైనా ఎనీవన్ అబౌవ్ 18 years 21 years ఆ రేంజ్ వస్తే పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ ఉంటే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. సరే ఇప్పుడు మీలాగా మ్యారేజ్ అయిన వాళ్ళు పిల్లల కోసం నెక్స్ట్ 10 years 15 years దాచుకోవాలంటే పాత గోల్డ్ కన్నా ఆ రోజున్న గోల్డ్ ఆర్నమెంట్స్ వెరైటీస్ కావాలనుకున్న వాళ్ళు గోల్డ్ని ఫిజికల్గా దాస్తే సెక్యూరిటీ ప్రాబ్లం ఉండొచ్చు, అలాగే అది తరుగు అవ్వచ్చు, థ్రెట్ ఇవన్నీ ఉండొచ్చు. డిజిటల్లో బాగుంటుంది. డిజిటల్లో ఈ గోల్డ్ కొనుక్కోవచ్చు. అంటే గోల్డ్ ETF ఒకటి చెప్పాను, మళ్ళీ గోల్డ్ గ్రామ్స్లో కొనుక్కోవచ్చు. సో మీరు 1 gram 2 grams అలా కొనుక్కోవచ్చు. ఏది ఎక్కువ బెనిఫిట్ అండి? డిపెండ్స్ మీ యొక్క థాట్ ప్రాసెస్ని బట్టి. మీరు సపోజ్ నేను షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ETFలో చేస్తాను అన్నప్పుడు ఏంటంటే ఎక్స్పెన్సెస్ రేషియోస్ ఇవన్నీ ఎక్కువ, మీ ఖర్చు ఎక్కువ ఉండదు. సో ఇప్పుడు మీ దగ్గర 500 ఉన్న 1000 రూపాయలన్నా కొనుక్కోవచ్చు. సో అలా ఇప్పుడు మీరు అన్నట్టు గోల్డ్ కాయిన్స్ కొనాలి అని అనుకుందాం అనుకోండి. సో ఇప్పుడు దానికి కూడా GST ఉంటుంది, దానికి కూడా అన్ని రకాల డిజిటల్గా ఉండదు, ఫిజికల్గా ఉంటుంది. ఫిజికల్గా ఉంటే ఉంటుంది ఇది, డిజిటల్లో ఏమీ ఉండదు. కాబట్టి మీకు డిజిటల్లో కొనటం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ప్యూర్ నార్మల్ సెల్లింగ్ బయింగ్ ఛార్జెస్ ఉంటాయి తప్ప GST ఇవన్నీ తక్కువ ఉంటాయి, బాగా ఫిజికల్గా ఎక్కువ ఉంటాయి. అయితే ఫిజికల్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు బిస్కెట్ రూపంలో కానీ లేకపోతే కాయిన్స్ రూపంలో కొనుక్కుంటే మన కళ్ళ ముందు చాలామంది ఏంటంటే గోల్డ్ ఇప్పుడు బయట ఎక్కడో మనకి ఉండదు కదా, లేడీస్ అందరికీ మీరు అన్నట్టు భయం ఉంటుంది కాబట్టి ఇంట్లో పెట్టుకోవచ్చు, ఏది బిస్కెట్ కానీ వీటిలో. ఆర్నమెంట్స్ ఏంటంటే ప్రజెంట్ వాడుకోవటానికి లేకపోతే గిఫ్టింగ్ పర్పస్లో ప్రజెంట్ యూసేజ్కి ఆర్నమెంట్ తీసుకోండి. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 9 gram గోల్డ్ అనేది ఒకటి రివీల్ చేస్తుంది, అది ఎంతవరకు సేఫ్? 9 gram చేయొచ్చు అంటారా? 18 gram ఉంది, ఇప్పుడు 9 gram ఉంది. 18 gram వరకు నాకు తెలుసు. 9 gram ఇవన్నీ ఏంటంటే ఇక యాక్చువల్గా ఆ యొక్క ఇప్పుడు సాటిస్ఫాక్షన్ ఇవ్వదు.
ఇప్పుడు గోల్డ్ అంటే గోల్డే కదా, అది రేటు పెరిగిందా తగ్గిందా కాదు, కానీ మనం గోల్డ్ ఎందుకు కొంటున్నాం, దాని ఆల్టర్నేట్గా బోల్డ్ మెటల్స్ ఉన్నాయి. బట్ గోల్డ్కి ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తున్నాము అంటే రేట్ ఎక్కువైనా తక్కువైనా గోల్డ్ అంటే గోల్డ్ కాబట్టి ఆ 20 అప్పటికప్పుడు డబ్బు కావాలంటే ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, బ్యాంక్కి వెళ్ళామా ఇచ్చామా అంది స్పాట్లో డబ్బు వచ్చేస్తుంది, డబ్బు వస్తుంది మనకి. సో 22 క్యారెట్ ఇప్పుడు ప్యూర్ గోల్డ్ వచ్చి 24, 22 ఓకే, 22 ఆర్నమెంట్ గోల్డ్ వరకు ఓకే, అది 91% ప్యూర్. ఇంకా 9 గ్రామ్స్ అంటే ఇంకా తగ్గిపోతూ ఉంటుంది ప్యూరిటీ. దానివల్ల ఏమవుతుందంటే మనం అసలు ఎందుకు కొంటామంటే గోల్డ్ మనం సాటిస్ఫాక్షన్ కదా. సో దానికోసం ఏంటంటే అది 22 బెటర్. ఇక 91.9. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు ఈటీఎఫ్లో మనం కనుక ఇన్వెస్ట్ చేస్తే ఎమర్జెన్సీకి డబ్బు కావాలంటే వెంటనే అంటే ఎంత టైంలోగా క్రెడిట్ అవుతుంది మన అకౌంట్? 1 డే పడుతుందండి. 1 డే పడుతుంది. అంటే బ్యాంక్ హాలిడే ఉన్నప్పుడు మాత్రం ఇంక ఇబ్బందే. కొంచెం అంటే అడ్వాన్స్ ఎమర్జెన్సీకి అయితే మీరు అన్నట్టు ఉండదు, కానీ 1 డే 2 గ్యాప్లో అయితే 1 వర్కింగ్ డే గ్యాప్లో మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు అదే మన దగ్గర గోల్డ్ కాయిన్ మీరు అన్నట్టు గోల్డ్ బిస్కెట్ ఉంటే బ్యాంక్ హాలిడే ఉన్నా ఎవరిని అడిగినా కూడా స్పాట్లో మనకు మనీ వచ్చేస్తుంది. అందుకే నేను ఏమంటానంటే డైవర్సిఫై చేయండి. ఒక 30% ఈటీఎఫ్లో పెట్టుకోండి, ఓ 30% 40% గోల్డ్ కొనండి. సో ఇప్పుడు 100% ఒకదాని మీద పెట్టే బదులు కొంత ఆర్నమెంట్స్ పెట్టుకోండి, కొంత ఏమో గోల్డ్ బిస్కెట్ కాయిన్స్ వీటిలో పెట్టుకోండి, కొంత ఈటీఎఫ్లో పెట్టుకోండి. అలా మీరు డైవర్సిఫై చేసుకోవటం వల్ల మీకు ఓవరాల్గా బెనిఫిట్ ఏది బాగుందంటే దానిలో ఎక్కువ మనం పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో చాలా మంచి స్మార్ట్ ఆప్షన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, వాల్యుబుల్ సజెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.